భక్తులారా, కార్తీక మాసంలోని ప్రతిరోజు ఒక దైవీయమైన అర్థం, ఒక ఆధ్యాత్మిక సందేశం కలిగి ఉంటుంది. ఇప్పుడు విందాం కార్తీక పురాణం 2వ రోజు కథ. తృతీయాధ్యాయము. బ్రహ్మర్షి అయిన వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇలా చెప్పారు: రాజా, కార్తీక మాసమనేది దేవతలకు ప్రీతికరమైన పవిత్ర మాసం. ఈ మాసంలో స్నానం, దానం, జపం, తపస్సు, ఏ చిన్న కార్యమైనా సరే అక్షయమైన ఫలాన్నే ఇస్తుంది. శరీర సుఖాల కోసం ఈ మాసంలో వ్రతమాచరించని వారు 100 జన్మలపాటు కుక్కలుగా పుడతారని మహర్షి వశిష్ఠుడు హెచ్చరించారు. కార్తీక పౌర్ణమి రోజున స్నానం చెయ్యనివారు 1,000,000 జన్మలపాటు చండాల యోనిలో జన్మించి చివరికి బ్రహ్మరాక్షసులుగా మారుతారని తెలిపారు. ఇదే అధ్యాయంలో కార్తీక సోమవార వ్రతమహిమ గురించి కూడా చెప్పారు. కార్తీక సోమవారం నాడు భక్తితో ఉపవాసముండి శివుణ్ణి ఆరాధించినవాడు కైలాసపథానికి చేరుకుంటాడని వేదసత్యం చెబుతోంది. ఇప్పుడు విందాం ఒక అద్భుతమైన కథ. జనకరాజు అనే ఒక బ్రాహ్మణుడి పూర్వజన్మ రహస్యం. ఒకప్పుడు ఒక విప్రుడు కామంతో అంధుడై తన పాపాల వలన మూషకంగా అంటే ఎలుకగా జన్మించాడు. నరకయాతనలు అనుభవించి తిరిగి మనిషిగా పుట్టాడు. ఒక కార్తీక సోమవారం ప్రదోషకాలం వరకు ఉపవాసముండి భక్తితో శివుణ్ణి స్మరించగా అతనికి పూర్వజన్మ జ్ఞానం కలిగింది. తానెవరో గుర్తుచేసుకున్నాడు. తన గత పాపాలు గుర్తొచ్చాయి. అప్పుడు దయతో వశిష్ఠ మహర్షిని అడిగాడు: గురుదేవా, నా పాపాలు దహించబడి మోక్షం నాకు ఎలా సిద్ధిస్తుంది? అప్పుడు వశిష్ఠుడు ఉపదేశించారు: శివార్చన, దీపదానం, ఉపవాసం, దయ, సత్యం ఇవే మోక్షానికి దారులు. ఇంతలో వశిష్ఠుడు యమద్వితీయ యొక్క రహస్యాన్ని కూడా వివరించారు. యమద్వితీయ అంటే భగిని హస్తభోజనం. ఈ రోజున సోదరుడు సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేత వంట తింటాడు. ఇది యముడు మరియు యమునాదేవి ప్రేమను గుర్తుచేస్తుంది. ఈరోజు భోజనం చేయడం వలన ఆయుష్షు పెరుగుతుంది, మరణ భయము తొలగుతుంది, కుటుంబ బంధాలు బలపడతాయి. భగిని హస్తభోజనం సమయం కార్తీకమాస శుక్లపక్ష ద్వితీయ తిథినాడు దీపావళి తరువాత 2వ రోజు మధ్యాహ్న సమయంలో 12 గంటల నుండి 2 గంటల మధ్య ఈ భోజనం చెయ్యాలి. ఈ సమయాన భోజనం చేయడం అత్యంత శుభప్రదం. ఎందుకంటే ఆ సమయంలో యమునాదేవి తన అన్న యముడిని ఆహ్వానించి భోజనం పెట్టింది. సోదరుడు చెల్లి ఇంటికి వెళ్లి ఆమెచేత వండిన భోజనం చేసి ఆమెకు వస్త్రాలు లేదా బహుమతులు ఇవ్వాలి. ఈ ఆచారం ఆయుష్షును పెంచి యమయాతన భయాన్ని తొలగిస్తుంది. అన్న చెల్లెళ్ల ప్రేమ బంధం మరింత పవిత్రమవుతుంది. కార్తీక మాసంలో ప్రతిరోజూ దైవీచింతనతో గడిపితే జీవితం పవిత్రమవుతుంది, మనసు శాంతిస్తుంది, మోక్షపథం మనకు సులభమవుతుంది. కాబట్టి భక్తులారా, ఈ పవిత్ర కార్తీక మాసంలో స్నానం, దీపదానం, జపం, శివారాధన తప్పక చేయండి. ఇది మన పాపాలను దహించి పరమశివుని కృపను ప్రసాదిస్తుంది. ఓం నమః శివాయ.